హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అన్నమాట. ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే ముఖ్యంగా అయితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వడానికి మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇది యూస్ చేస్తాను, నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక గంజిలో పోసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గ్రీన్ టీని యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే జీలకర్రని యాడ్ చేయండి. ఒక 2-3 లవంగాలు కూడా యాడ్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. అది కలర్లోకి మంచిగా రెడ్, కొంచెం లైట్ రెడ్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఈ హెల్తీ డ్రింక్ అయితే మీరు ఒక 15 డేస్ కంటిన్యూగా తాగినట్టయితే కంపల్సరీగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు ఫ్రెండ్స్. మరియు మనకి ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి హెల్త్ కాబట్టి హెల్త్కి కూడా మంచిది, అలాగే వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇలా ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక మంచిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి, మరీ చల్లగా ఉన్నప్పుడు తీసుకోకండి. ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటేనే మన లోపల కొవ్వు అనేది కరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే ఒక్క లెమన్ పిండుకోండి. లెమన్ ఎక్కువ వేసుకుంటే వెయిట్ లాస్ అనేది తొందరగా అయిపోతారు కాబట్టి లెమన్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం 15 to 20 డేస్ కంటిన్యూగా, మ్యాక్సిమం అయితే 15 డేస్ కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్స్తో, అంటే వాటర్ కూడా తాగని స్టమక్తో మనము ఇలా తాగినట్టయితే మనకి 15 డేస్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే యూజ్ చేశాను, నాకు మంచిగా వర్కౌట్ అయిందని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసి వ్లాగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. హాట్ వాటర్తో అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఫ్రెండ్స్. అండ్ అందులో కొంచెం టేస్ట్కి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం టేస్ట్కి హనీ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే నేను ఒక పక్క రైస్ పెట్టేశాను, ఇంకో పక్క లైట్గా టీ అలవాటు కాబట్టి ఎక్కువ మ్యాక్సిమం అయితే తాగను. సో నేను హాట్ వాటర్ తీసుకుంటాను. సో సమ్ టైమ్స్ ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు జస్ట్ ఒక కప్పులో హాఫ్ కప్ అనేది అయితే టీ తాగుతాను అన్నమాట. అండ్ ఇంకా ఈరోజు అయితే టీ తాగేస్తున్నాను. ఒక హాఫ్ కప్ అయితే పెట్టేసుకున్నాను. లైట్గా మిల్క్ వేసుకొని వాటర్ వేసుకొని ఆ టీ అయితే చేసేసుకొని తాగేస్తున్నాను అన్నమాట. ఇంకా కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంచెం అంతా డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం మెస్సీగా అయిందని చెప్పేసి మనము ఎప్పటికప్పుడే మనం క్లీన్ చేసుకుంటుంటే మనకి క్లీనింగ్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు కొంచెం లైట్గా మురికి పట్టినప్పుడే నేను అప్పుడప్పుడే క్లీన్ చేసేస్తాను అన్నమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అన్నమాట ఇది వచ్చేసి. సో ఇంకా ఈవినింగ్ అయితే నేను అలసందకాయ కర్రీ చేస్తున్నాను. సో ఆఫ్టర్నూన్ అట్లా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పడుకున్నాను. ఒక 2 అవర్స్ అట్లా పడుకొని లేచిన తర్వాత ఇంకా ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను అన్నమాట. ఈవినింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు అయితే కర్రీ అలసందకాయ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో అలసందకాయ వచ్చిందని చెప్పేసి ఫ్రెష్గా ఉందని చెప్పి తీసుకున్నాను, ఇంకా చేశాను. ఇప్పుడైతే కర్రీ అయితే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాను అయితే చెప్తాను చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా మీ స్టైల్లో మీరు ఎట్లా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఆనియన్ కట్ చేసేసుకున్నాను. కాస్తంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే తక్కువ వేసుకోండి, కాస్తంత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం కొత్తిమీర అండ్ ఎల్లిగడ్డ దంచేసుకున్నాను, అది కూడా వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ పాటు మంచిగా మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవుతేనే మనకి కర్రీ అనేది టేస్ట్ అవుతుంది అన్నమాట, టేస్టీగా వస్తుంది. కొంచెం అందులోకి మనకి గ్రేవీ కర్రీ కావాలంటే కొంచెం నువ్వుల పొడి అయితే యాడ్ చేసుకున్నాను. నువ్వులు అనేది మనం వేయించి వేసుకోవచ్చు, లేదంటే పచ్చివి కూడా మంచిగా వేసేసుకొని మనం పొడిలా పట్టుకొని కర్రీలో వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా వాటిని ఫ్రై అవ్వనివ్వాలి నువ్వుల పొడి, లేదంటే కర్రీ అనేది చేదైపోతుంది అన్నమాట. సో ఇందాక ఒలుచుకున్న అలసందకాయని మంచిగా వాష్ చేసి ఇంకా వేసేసాను అన్నమాట. ఇలా మనం ఆయిల్లో ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. ఆ తర్వాతే మనము ఉప్పు కారం అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే మంచిగా ఒక ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన అలసందకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, ఓన్లీ రైస్లోకి కూడా బాగుంటుంది. గ్రేవీ కర్రీ అయితే చపాతీలు చేసుకుంటాం, చపాతీ అండ్ రోటీస్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించిన
లో ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ఏదైనా కర్రీ తొందరగా ఉడికేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎప్పుడు కూడా కర్రీ తొందర అవ్వదు ఫ్రెండ్స్. సో మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. సో కర్రీ అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది, చపాతీ పిండి అయితే తడిపేసాను. అండ్ ఈరోజు అయితే మ్యాంగోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే పానకం చేస్తున్నాను. మనం ఏ ఫ్రూట్స్ తీసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉంటాయి కాబట్టి డస్ట్ అంతా పడతాయి కాబట్టి మనం ఏ ఫ్రూట్స్ కూడా తీసుకున్నా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మ్యాంగోస్ అయితే ఇంకా వాష్ చేసేసుకుంటున్నాను. నేను ఏ విధంగా పానకం చేస్తున్నానో చూపిస్తాను. మ్యాక్సిమం ఇటు సైడ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, అటు సైడ్ వాళ్ళకైతే ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే మేబీ తెలిసి ఉండదేమో అనుకుంటున్నాను. సో వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మన సైడ్ వాళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళైతే అనుకోవచ్చు అంటే మేబీ పానకం కూడా చూపిస్తున్నారని చెప్పేసి. సో అంటే వేరే వేరే సైడ్స్ వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అన్నమాట. అండ్ నేను ఇంకా ఈరోజు ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను అన్నాను కాబట్టి ఈ క్లిప్ అనేది తీయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ పానకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మంచిగా పండ్లను అన్నిటినీ కూడా మంచిగా మెత్తగా ఒత్తేసుకొని ఈ విధంగా రసం అంతా కూడా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇందులోకి పండ్లు అయితే స్వీట్గానే ఉన్నాయి, అయినా కానీ షుగర్ వేసుకోకుండా బాగోదు కదా అని చెప్పేసి సో ఇంకా ఇందులో షుగరు అండ్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మంచిగా కూల్గా చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇట్లా ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఇంకా పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ పానకంని మనం నార్మల్గా బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేటప్పుడు మనం చపాతీతో తింటే ఎంత టేస్ట్ అంటే అబ్బా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. సూపర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడానికి ట్రై చేయండి. అంటే కూల్గా చపాతీతో సూపర్ వస్తుంది. వేడి వేడి చపాతీ అండ్ కూల్ పానకం చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే నేను ఏం చేశానో చూసేయండి. ఇప్పుడు పానకం, చపాతీ అండ్ అలసందకాయ కర్రీ అండ్ ఒక పక్క పెరుగు పెట్టుకొని అయితే తినేస్తున్నాను. సో ఇంకా తినడం అయితే అయిపోయింది. ఎప్పుడైతే క్లీనింగ్ ఉంటుంది కదా నైట్ అయితే మనకి ఎంత బాగున్నా బాగోకున్నా మన పనులు మనమైతే చేసుకోవాలి కదా. సో ఇప్పుడైతే నేను ఇంకా తినేసి మిగిలినవన్నీ కూడా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఉన్న చెత్త మొత్తం మెస్సీ మొత్తం తీసేస్తున్నాను. సో మనం నైట్ వర్క్స్ చేసుకుంటేనే బాగుంటుంది. మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడు నైట్ మనకి హాఫ్ అన్ అవర్లో అయ్యే వరకు మార్నింగ్ అయితే మనకి 1 అవర్ 1.5 అవర్ అయితే పడుతుంది కదా. సో అందుకే నేను మ్యాక్సిమం అయితే నేను నైట్ క్లీన్ చేసుకోవడానికే ట్రై చేస్తాను. సో అన్నీ కూడా బయట వేసేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ కూడా మార్నింగ్ ఉంటాయి కదా అవన్నీ కూడా కుర్దిలో వేసేస్తున్నాను ఆవుకు పెట్టడానికి. సో అవన్నీ కూడా వేసేసి ఆ తర్వాత నేనైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. మనం ఈ వర్క్స్ని మార్నింగ్ చేసుకొని చూడండి ఎంత లేట్ అవుతుందో. మనకి నైట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది ఫాస్ట్గా చేస్తే. సో మార్నింగ్ అయితే 1.5 అవర్ పక్కా పడుతుంది. ఎందుకంటే అవన్నీ బయట వేసేయాలి, మళ్ళీ గ్యాస్ క్లీన్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఎక్కడ అసలు టైం అనేది తొందరగా అయిపోతుంది మార్నింగ్ అయితే. సో నాతో పాటు ఇంకా మా పాప కూడా తిరుగుతుందన్నమాట. సో నేను పడుకునే వరకు వాళ్ళు పడుకోరన్నమాట. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ అంతా కూడా నేను క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నైటే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ నేను హెయిర్కి ఏ ఆయిల్ పెట్టుకుంటున్నాను ఒకసారి చూపించండి అక్క అని ఒక ఆమె అడిగింది, ఒక సిస్టర్ అయితే అడిగింది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆమె ఈ వీడియో కనుక చూస్తే తన కోసమే ఆ వీడియో డెడికేట్ చేస్తాను. సో అలాగే సో ఫైనల్లీ అయితే ఇదండి ఈ వ్లాగ్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసే వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసే వాళ్ళకి.